ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి బాబాయ్, జమలిగా కూర్చోండి. మెల్లగా. ఇప్పుడెలా ఉంది మరిది గారు? పర్లేదు వదినా. ఆ దేవుడే ఏదో మనిషి రూపంలో వచ్చి నిన్ను ఆసుపత్రిలో చేర్పించుండాడు. అంతా ఏడుకొండలవాడి దయా. అసలు ఆ జేడీకేడీలు నిన్నెందుకు ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు తమ్ముడు? అసలు నువ్వు స్టేషన్ నుంచి బయటికి ఎందుకు వచ్చావు? ఆ కేడీజేడీలు నన్ను ఎన్కౌంటర్ చేసే ప్లాన్లో ఉన్నారని పోలీస్ ఆఫీసర్ త్రిపాఠి గారు చెప్పారు. బహుశా మనకి హోమ్ మినిస్టర్తో పరిచయం ఉండడం వల్ల నాకు సాయం చేద్దాం అనుకున్నారో ఏమో. ఆయనే సెల్ ఓపెన్ చేసి నన్ను వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటికి రాగానే ఆ కేడీజేడీ మనుషులు నా మొహానికి ముసుగు వేసి నన్ను జీప్లో తీసుకుని వెళ్ళిపోయి షూట్ చేశారన్నయ్య. ఆ తర్వాత స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. జేడీకేడీలకి మన ఫ్యామిలీ మీద ఏదో పగ ఉంది. అందుకే అట్టమైన విషయాలన్నింటిలోనూ తలదూరుస్తున్నారు. ఎప్పుడో చనిపోయిన పెదనాన్న గురించి ఎంక్వైరీకి వచ్చారు. బాబాయ్ చెయ్యని తప్పుకి అరెస్ట్ చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు అక్కనే కస్టడీలోకి తీసుకున్నారు. స్వయంగా హోమ్ మినిస్టర్ గారే విడిపించారన్న భయం కూడా లేకుండా మళ్ళీ అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ వరకు వెళ్లారంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? వాళ్ళ ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే పోలీసుల మాట విని బయటకొచ్చి బాబాయ్ కూడా తప్పు చేశారు. పోలీసులంతా ఒకటే అని మీకు తెలీదా బాబాయ్? జరిగిందేదో జరిగిపోయి ఉండాది. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి మరిది గారు. వాళ్ళ సంగతి మీ అన్నయ్య గారు చూసుకుంటారులే. ఏం బా, మీకు హోమ్ మినిస్టర్ గారు బాగా తెలిసినోళ్లే కదా. నువ్వు ఒక తూరి వాళ్ళ సంగతి ఏందో చూడు. నేను అదే పనిలో ఉన్నాను వైజయంతి. ఆ జేడీకేడీలనంత ఈజీగా వదిలిపెట్టకూడదు. నానా, జ్యూస్ ఏమైనా తెమ్మంటారా? ఏం వద్దులే కాచి. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా కాచి. సరే అక్క. సరే, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. తమ్ముడిని కాస్త ప్రశాంతంగా వదిలేయండి. ఎక్స్క్యూజ్ మీ కౌశిక్ గారు. రండి. లాయర్ వచ్చారండి. లాయర్ గారు ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను బాబాయ్. నాన్నగారు రాసిన వీలునామని లాయర్ చేత చదివించి నాన్నగారు చెప్పినట్టు చేద్దామని పిలిపించాను. ఇదిగోండి మా నాన్నగారు రాసిన వీలునామా. నాన్న, బాబాయ్ అసలు ఎలా జరిగింది? చేసిందంతా చేసి ఏం నటిస్తున్నారా? ఆ జేడీకేడీలు నా మీద కక్ష కట్టి చంపాలనుకున్నారు. ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. బాబాయ్ని ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళల్లో ఒకరి గురించి వాడికే చెప్తున్నారు. ఎవరో ప్లాన్ చేసి మమ్మల్ని ఇరికించాలని చూశారు. ప్రమాణ పూర్తిగా మేము పని చేయలేదు మావయ్య గారు. లాయర్ గారు, ఏంటమ్మి వీల్నామాలో ఉన్న ప్రకారమే చేయిందామని నిర్ణయం తీసుకుని ఉండావా? చెప్పాను కదా పిన్ని, అది కేవలం వీలునామా కాదు, మా నాన్నగారు నా మీద పెట్టుకున్న నమ్మకం. నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఆయన కూతురుగా నాకేం విలువ ఉంటుంది? కౌశిక్ గారు, మీ నాన్నగారు రాసిన ఈ వీలునామా ప్రకారం ఆయనకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తి, అంటే కుటుంబాస్తులతో సంబంధం లేకుండా ఆయన ఆస్తిలో సగం వాటా ఆయన కూతురైన కౌశిక్ గారికి చెందాలని
మిగిలిన సగం ఆయన తమ్ముడు మొదటి సంతానానికి చెందాలని రాసింది. సుధాకర్ గారి మొదటి సంతానం అంటే నేనే కదక్క. ఆ మిగిలిన సగం నా పేరుని రాయండి. అదేంటి యువరాజ్, మావయ్య గారికి నీకంటే ముందే కేదార్ పుట్టాడు. ఆ ఆస్తి కేదార్కే చెందాలని పెద్ద మావయ్య గారు తన ఆస్తిలో వాటా ఇమ్మని రాశారు. ఏ జగదాత్రి, మీరెన్ని చేసినా కేదార్ ఈ ఇంటి వారసుడు కాదు అని చెప్తున్నాం కదా. వారసుడని మీరు నిరూపించుకోలేకపోయారు కదా. మళ్ళీ ఏ హక్కుతో కేదార్ ఈ ఇంటి వారసుడు అంటున్నావు? అమ్మి జగదాత్రి, నీకు అంతగా ఆస్తి కావాలంటే ఆ 1-2 కోట్లో మీ మొహాన్ని కొడతాము. తీసుకొని మీ దారి మీరు చూసుకోండి. అలా మాట్లాడతారేంటి పిన్ని? మా నాన్నగారు రాసింది మన కుటుంబ ఆస్తుల గురించి కాదు, మా నాన్నగారి ఆస్తి గురించి. మా నాన్నగారు చెప్పినట్టు బాబాయ్ మొదటి సంతానం ఎవరో నిర్ధారణ అయ్యాకే వీలునామా ప్రకారమే పంచుతాను. కౌశికి, ఆ నిర్ధారణ ఎప్పుడవుతుంది? నువ్వు మనింట్లో మనిషివై ఉండి మనింట్లో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వీళ్ళకి సపోర్ట్ చేయటం ఏం బాగోలేదమ్మా. దీన్నే అంటారు మావయ్య, ఆయన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ వడ్డించడం అని. అక్క, నాకు ఆస్తిలో వాటా ఇవ్వడం కన్నా వీలునామాలో ఇంటి వారసుడిగా స్థానం ఇచ్చారు. నాకదే చాలు. ఆ ఆస్తి యువరాజ్ పేరు మీదే రాసిచ్చేయండి అక్క. మేమే నీకు ముష్టి వేస్తా ఉండాము, మళ్ళీ నువ్వేసే ముష్టి మాకెందుకో? అసలు అది కేదార్కి సంబంధించింది అయితే కదత్తయ్య మనం దానం చేయడానికి. చూడమ్మి, నీకున్నది ఒక్కడే తమ్ముడు. ఈ ఇంటికి ఒక్కడే వారసుడు. వాడు నా కొడుకు యువరాజే. రాస్తే వాడి పేరు మీద రాయి, లేదంటే నేను ఇక్కడే ఇప్పుడే పురుగుల మందు తాగి చచ్చిపోతాను. మీరు కూడా ఏంటత్తయ్య గారు చిన్న పిల్లలాగా బెదిరిస్తున్నారు? వీలునామా రాసేది అది పాటించాలని. అందులో ఏముందో దాన్ని అందరం లీగల్ గా పాటిద్దాం. లేదంటే కోర్టులో కేసేద్దాం. న్యాయం ఎట్టుంటే మనమందరం కూడా అటే ఉందాం. వీడి గురించి మా ఫ్యామిలీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.